అండ్ మనం ఇంతకుముందు మొన్న మాట్లాడుకున్నాం యాక్చువల్లీ. సో, ఒక సినిమా గురించి ట్వీట్ గురించి గానీ, పోస్ట్ గురించి గానీ చాలా హెల్ప్ అవుతుంది వేరే హీరోస్ ద్వారా అని. అవునండి. ఆల్రెడీ రానా గారు ఇందాకే ట్వీట్ చేసినట్టున్నారు సినిమా గురించి. అండ్ అవును. 'అడ్విశేష్' గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సో, దాని గురించి ఒకసారి చెప్తారా? అదే అండి. ఇప్పుడు అదే చాలామంది నేనైతే షేర్ చేశాను. పలానా ఒక సినిమా చేశాను అని. అదే ఒక్కొక్కరు వస్తున్నారిప్పుడు. దిగుతున్నారు. 'శేష్' వచ్చాడు నిన్న. అదే 'భద్ర' వచ్చాడు, 'బల్లాల దేవుడు' వచ్చాడు. మరి ఇద్దరు 'బాహుబలి' ఎప్పుడు? బాహుబలిలొచ్చారా? ఇంకా రావాలి. 'బాహుబలి' నుంచి చాలా మందున్నారు కదా! అందరూ ఒక్కొక్కళ్ళు రావాలి ఇంకా. అండ్ 'ధీరజ్' గారు రావడం ఈ సినిమాకి చాలా యాడ్ అయి ఉంటుంది. అంటే లోకల్ వైస్‌గా అంటే ప్రమోషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి సినిమాకి. లాస్ట్ వీక్ నుంచి చూసుకుంటే కూడా. అండ్ అవునండి. 'ధీరజ్' గారు రావడం ఎలా అనిపిస్తుంది ఈ సినిమాకి 'పేక మెడల్' మూవీకి? ఆ! అదే నాకు నా టీమ్‌కైతే చాలా ఒక స్ట్రెంత్ వచ్చింది. అంటే ఇప్పుడు మాకు ఒక పర్స్పెక్టివ్‌తో చూస్తున్నాం మార్కెటింగ్ ఇలా చేయాలని. ఇంకొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ 'ధీరజ్' నుంచి అన్నమాట. అంటే ఇదంతా యాడ్ అవుతుంది మనకి. ఇంకా సినిమాకి బెటరే అవుతుంది ఇంకా. సో యాహ్! స్ట్రెంత్. రాకేష్ గారు. సో, అంటే 19థ్‌న ఆల్రెడీ 'డార్లింగ్ వై దిస్ కొలవెరీ' మూవీ కూడా చాలా బజ్ ఉంది దానికి కూడా. ఆ! అండ్ మీది కూడా అదే రోజు వస్తుంది. అండ్ ఇంకొకటి 'బర్త్‌డే బాయ్' అని కూడా ఒక మూవీ వస్తుంది. సో, అవును. మీ మూవీ ఎంత కాంపిటేటివ్‌గా దానికి నిలబడుతుందని అని అనుకుంటున్నారు? ఎంత మీరు ప్రమోషన్స్ ఎంత బాగా చేశారు, అందరి నోట్లో నానుతున్నప్పటికీ కూడా, సో, అటు సైడ్ నుంచి వస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ కూడా 'హనుమాన్' అనే ఒక పిల్లర్ తోటి వస్తున్నారు వాళ్ళు కూడా. ఐ మీన్ అవును. అంత స్ట్రాంగ్ పిల్లర్ ఉంది అక్కడ కూడా. సో, మీరెంత కాంపిటీషన్ ఇస్తారని అనుకుంటున్నారు? గుడ్ క్వెషన్ అండి. సో, బ్యాక్ అండ్ ఫోర్త్ ఇది డిస్కషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు 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 మీరు చెప్పిన సినిమాలతో పాటు ఇంకా చాలా సినిమాలున్నాయి. ఆ! చాలా సినిమాలున్నాయి. సో, ఈ అన్నిటితో మనం కాంపిటీషన్ కన్నా ఫస్ట్ మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. అది రానియండి. ఆ రోజు ఏదన్నా సినిమా ఉన్నా గూడా మనకి ఆ సినిమాకి క్రౌడ్ ఉంటారు. మన సినిమాకి మనకి క్రౌడ్ ఉంటారు. అన్ని సినిమాలు ఆడితే ఇంకా ఒక మంచి ఎనర్జీ ఉంటది. ఫ్లో ఉంటది. వేరే వాళ్ళకి నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఇంకా ఆళ్ళకొక హోప్ ఉంటది. సో, ఇప్పుడు నన్నడిగితే అన్ని సినిమాలు బా ఆడాలి. హిట్ అవ్వాలని. ఇదే రోజు వాళ్ళది కూడా ప్రెస్ మీట్ ఉంటే మీరెళ్తారు కదండీ! అలానే ఆడియన్స్ కూడా ఫ్రైడే ఓ సినిమా చూస్తే, సాటర్డే ఇంకోటి చూస్తారు, లేదా సండే చూస్తారు. కాదు. ఈ ప్రెస్ మీట్‌లో నాకు 'ధీరజ్' గారు ఈస్ ఆన్ ఫుల్ ఆన్ ఫైర్ అనిపిస్తుంది నిజంగా. ఈ రోజు మాట్లాడినట్టుగా ఆయన ఎప్పుడు మేమైతే ఇప్పటిదాకా చూడలేదు. సూపర్ అండి. ఈ సినిమా అయితే డెఫినెట్‌గా అన్ని మెడల్‌ని బీట్ ఔట్ చేస్తదనైతే అర్థమవుతుంది. హలో. ఇది మామూలుగా మల్టీప్లెక్స్‌లో ఒక కాఫీయో, టీయో లేకపోతే పాప్‌కార్న్ తినాలంటే కనీసం 150 రూపీస్ అలా ఉంటది. సో, మీరు 50 రూపీస్ టికెట్ పెట్టడం వల్ల ప్రొడ్యూసర్‌కి నష్టం కాదా? అది ఈ 50 రూపీస్ అనేది ఓన్లీ పెయిడ్ ప్రీమియర్స్ రిలేటెడే అండి. సినిమా రిలీజ్ అయిన రోజు ఫ్రైడే నుంచి 100 రూపీస్ ఉంటుందండి. అంటే ఈ 50 రూపీస్ ది ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా 100 రూపీస్ టికెట్ అనుకోండి. అందులో 50% థియేటర్ వాళ్ళకెళ్తే 50% ప్రొడ్యూసర్‌కి వస్తుంది. సో, ప్రొడ్యూసర్ తన 50 రూపీస్ వదులుకొని ఓన్లీ థియేటర్స్ వాళ్ళకి వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకొని 50 రూపీస్ టికెట్ ఇద్దాం అనేది ఐడియా. ఇంకా అదే నేను చెప్పినట్టు ఈ పాప్‌కార్న్, కోక్ అయి మేము ఎలానో తగ్గించలేమండి. అది ఆళ్ళ డెసిషను. మేము తగ్గించమని ఎన్ని సార్లు అడిగినా వాళ్ళ సర్వైవల్ ఇష్యూ అది. సో, అట్‌లీస్ట్ మనకి ఓన్లీ టికెట్ రేట్ మీదే మనకు హక్కుంది. సో, దాని మీదే మనం మాట్లాడుతున్నామండి అంతే. కానీ 50 రూపీస్ అంటే థియేటర్ ఓనర్స్ కానీ, మల్టీప్లెక్స్ వాళ్ళు గానీ ఎలా ఒప్పుకున్నారండి? అదేనండి. వాళ్ళకి కూడా సర్వైవలే. ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు 'కల్కి' లాంటి సినిమా రిలీజ్ అయిందండి. రిలీజ్ రోజు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2000 థియేటర్లు ఉంటే 2000 థియేటర్‌లో అదే సినిమా పడుతుందండి. అది ఎలా ఉన్నా పడిపోద్ది. హౌస్‌ఫుల్స్ అవుతాయి. ఫస్ట్ 1 వీక్ అదే జరుగుద్ది. బట్ 1 వీక్ తర్వాత కొన్ని థియేటర్స్ తీసేస్తారండి. కానీ ఇంకో సినిమా లేదు వాళ్ళకి. ఇమ్మీడియేట్‌గా 'కల్కి' నెక్స్ట్ వీక్ ఎవరు సినిమా రిలీజ్ చేయలేదు. ధైర్యం చేయరు. 2 వీక్స్ అయిపోయాక ఇంకొన్ని థియేటర్స్ వదిలేస్తారండి. కొన్నిట్లోనే సినిమా కంటిన్యూ అవుద్ది. ఇప్పుడు వీళ్ళకి సినిమా కావాలి. సో, మనలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి టికెట్ రేట్ తగ్గించినప్పుడు ఆక్యుపెన్సీస్ పెరుగుతాయి. అడ్మిషన్స్ పెరుగుతాయి. సో, వాళ్ళకి బెనిఫిటే. సో, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి కాన్సెప్ట్ ఎవరైనా వస్తే, ఎందుకంటే నేను అందరితో మాట్లాడుతున్నా కదా! ఇక్కడ ప్రాబ్లమ్ ఎవరికీ లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు. ఎగ్జిబిటర్లు 100 రూపీస్‌కి చేయడానికి రెడీగా ఉన్నారు. ఇవి చేస్తే జనాలు కూడా 100 రూపీస్‌కి అఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి చూడడానికి కూడా రెడీ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. ఆ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని నేను దీనికి రెడీగా ఉన్నాను అని ప్రొడ్యూసర్ ముందుకు రావడమే ఇక్కడ పాయింట్.
వన్స్ ప్రొడ్యూసర్ వచ్చారు అంటే ఇంకా మొత్తం ఎకోసిస్టమ్ అంతా దాని ప్రకారం టర్న్ అవుతూ ఉంటుందండి. ఇష్యూ ఏం లేదు, అందరూ హ్యాపీగానే ఉన్నారు. అంటే సాధారణంగా సినిమా టికెట్ల రేట్ల విషయానికి వస్తే పెద్ద సినిమాలకే టికెట్ రేట్ పెంచాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం అదంతా దీనివల్ల చిన్న ప్రొడ్యూసర్స్ కానీ మీలాంటి మీడియం, మీరు చిన్న ప్రొడ్యూసర్ని అనడం కాదు కదా, మీరు చిన్న ప్రొడ్యూసర్లకు సపోర్ట్ చేస్తారు, మీడియం బడ్జెట్ ప్రొడ్యూసర్లకు సపోర్ట్గా ఉంటారు. సో అలాంటి విషయాల్లో వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్ జరిగేలాగా గవర్నమెంట్ ఏమన్నా రిప్రజెంట్ చేసే ఆలోచన ఏమైనా ఉందండి? ఇప్పుడు పెద్ద సినిమాలకి ఏదైతే మనం టికెట్ రేట్ ఎక్కువ కావాలని అడుగుతున్నామో అది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే నేను కూడా పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన అతనే. అంటే గుంటూరు కారము, ఇప్పుడు రేపు దేవరా చేస్తున్నాను, అన్ని పెద్ద సినిమాలు నేను కూడా చేశాను. సో ఆ సినిమాకి వాళ్ళు పెట్టిన బడ్జెట్కి, వాళ్ళకున్న బజ్కి, వాళ్ళకున్న హీరోకున్న స్టార్డమ్కి ఆ ఖర్చు తీసుకోవడానికి కోసం టికెట్ రేట్ పెంచమని అడుగుతున్నామండి. అది 100% కరెక్ట్. దాంట్లో అసలు డౌట్ లేదండి. అట్ ద సేమ్ టైం చిన్న సినిమాలకి వీళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్కి, వీళ్ళకి కొత్త వాళ్ళతో చేసిన ఎక్స్పెరిమెంట్కి, వీళ్ళకి ఈ ప్రైజింగ్ కరెక్ట్ అండి. సో ఇప్పుడు మనం భారతదేశంలో తీసుకున్న, మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్న ఇన్కమ్ గ్రూప్స్ సంవత్సరానికి ₹1,00,00,000 పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి ₹1,00,000 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని క్లాస్ పీపుల్ ఉన్నట్టుగా సినిమాలు కూడా అన్ని క్లాసులు ఉంటాయండి. ఒకళ్ళు కొంతమంది 2 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు, 3 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు, కొంతమంది 200 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు. సో సినిమాని బట్టి ఆ ప్రైజింగ్ ఉంటుందండి. సో ఇదే విషయము మేము యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టు కళ్యాణ్ గారు టీం దగ్గరకు కూడా వెళ్ళిందండి ఈ డిస్కషను. సో వాళ్ళు ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తున్నారు. మొన్న కూడా మన ప్రొడ్యూసర్స్ అందరూ కళ్యాణ్ గారితో మీటింగ్ జరిగినప్పుడు కూడా కళ్యాణ్ గారు వెరీ వెరీ పాజిటివ్గా ఉన్నారు. అలానే ఇక్కడ తెలంగాణలో అయితే ముందు నుంచే ఉంది. ఓన్లీ ఆంధ్రాలో పాత గవర్నమెంట్ ప్రైజింగ్ జీవో వేరే ఉండింది, బట్ తెలంగాణలో ముందు నుంచే ఉంది. సో అక్కడ ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా రెడీగానే ఉంది. అండ్ రిప్రజెంటేషన్ కూడా యాక్చువల్లీ పొద్దునే మాట్లాడడం జరిగింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాము. ప్రొడ్యూసర్స్ అంటే చిన్న సినిమాలు రెగ్యులర్గా తీసే ప్రొడ్యూసర్స్, చిన్న సినిమాలు రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేసే డిస్ట్రిబ్యూటర్స్తో కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామండి. సో దట్ ఒక ఎంకరేజ్మెంట్. ఇప్పుడు ఇందులో ఇష్యూ ఏం లేదు, గవర్నమెంట్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తే 2 వేస్లో పాజిటివ్గా ఉంటుంది. అందరికీ అది అర్థం అవుద్ది, ఓకే వీళ్ళు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇద్దాం అనుకుంటున్నారు అనేది అందరికీ ఒకటి అర్థం అవుద్ది. ఆ మెసేజ్ పాస్ అవ్వడం కోసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ కమింగ్ 2-3 డేస్లో. అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అండి. వరల్డ్లో ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసింది, జితేందర్ రెడ్డి కాకుండా. సో అవి డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అవి షూట్ కూడా అయిపోయినాయి. సో త్వరలో ఒకసారి పేమెంట్లు అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఐ విల్ కమ్ అండ్. మీరు లీడ్గా చేసేదా? నేను లీడ్గా చేసి కాదు, లీడ్గా ఒకటి చేసా. రాకేష్ గారు, సో లాస్ట్ టైం మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్ అని అడిగాను. ఇప్పుడు యూ వెంట్ టు వైజాగ్, విజయవాడ, అండ్ అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ అది కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీకు గట్టిగా పెరిగే ఉంటుంది. అండ్ 19th గురించి మీకు చాలా లేదు జనాల్లోకి వెళ్ళిపోతుంది, బికాజ్ ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా అని. అండ్ ఆల్సో యూ హ్యావ్ టేకెన్ ద టికెట్ రేట్స్ అనేది తక్కువ తీసుకొచ్చారు. సో ఈ మధ్యకాలంలో మూవీస్కి రిపీట్ ఆడియన్స్ అనేది తక్కువ అవుతున్నారు, ఒక్కసారి చూసి ఆగిపోతున్నారు. ఈజ్ దిస్ ఏ మూవీ దట్ కైండ్ ఆఫ్ అండ్ కాన్ఫిడెన్స్తోనే రేట్స్ తగ్గించారా ఏంటి కాన్సెప్ట్? సో కాన్ఫిడెన్స్ అనేది సార్ ఇనిషియల్గా అంటే స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 19th ఎలా ఉండబోద్దని, 19th వరకు కూడా వెళ్ళలేదు ఇంకా. ప్రాబ్లీ ధీరజ్ వర్క్ చేస్తున్నాడేమో, ధీరజ్ మా టీము. ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ రాత్రి ఉందన్నమాట, ఇవాళ రాత్రి ట్రై చేద్దాం అనుకున్నాం, ఒకటి ఓపెన్ చేసాం. సడన్గా నిన్న ఒక చిన్న క్యాంపెయిన్ రన్ చేసాం అనమాట. 50 రూపీస్కి ట్రై చేద్దాం అసలు పెయిడ్ ప్రీమియర్స్ చూపెడదామని హైదరాబాద్లో. సడన్గా ఆల్మోస్ట్ 1200 వరకు ఒక కపుల్ ఆఫ్ అవర్స్లో వచ్చారు. అంటే 1200 మంది చూద్దామని. సడన్గా మేము మార్నింగ్ కల్లా ఒక 2 షోస్ పెంచాం. సో ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ ఇది ఎటు వెళ్తుందో, సో ఆ మూమెంట్లో ఉంటున్నాం. ఇవాళ రాత్రి మనం ఎలా ఎఫిషియెంట్గా చేయాలని. రేపు మళ్ళీ సడన్గా రేపు ఓన్లీ 1 or 2 పెయిడ్ ప్రీమియర్స్ అనుకున్నాం. ఈ ఎఫెక్ట్ చూసి 1-2 సరిపోతాము, ఒక 10 చేద్దామని ధీరజ్ పిచ్ చేశారు. అండ్ మా టీము ఇంకా ఇప్పుడు నేను యాక్చువల్లీ కొంచెం హెసిటేట్ చేశాను, 10 అనేసరికి కొంచెం
అంతమంది ఉన్నారా అసలు, అంతమందికి వెళ్ళిందా లేదా సినిమా అని. బట్ మా టీము ధీరజ్ ఏంటంటే సూపర్ కాన్ఫిడెంట్, లేదు 10 చేద్దాం, డెఫినెట్గా వస్తారని. సో అదే సార్, స్టెప్ బై స్టెప్ కాన్ఫిడెంట్ పెరుగుతుందండి. అండ్ యా, ఫైనల్ ఏంటంటే మనకి 19th ఇంపార్టెంట్. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే జనాలు వెళ్ళి చూస్తారండి సినిమా. రిపీట్ ఆడియన్స్ గురించి మనకి రిపీట్ ఆడియన్స్, అదే నేను ఒక ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవడం మర్చిపోయాను. వైజాగ్లో అండ్ విజయవాడ మేమేమనుకున్నాం, ఓకే అమ్మాయిలకి గట్టిగా కనెక్ట్ అయిపోద్ది అండ్ మనకి కొంత ఆడియన్స్ వరకు రీచ్ అవుద్ది మనకి అని. నాకు ఫస్ట్ హాఫ్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ సెట్ క్యారెక్టర్స్ వరల్డ్ అంతా సెటప్ చేసుకుంటూ వెళ్ళి సెకండ్ హాఫ్లో ఇంకా రేజ్ అవుద్ది స్టోరీ అంతా. బట్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే అందరూ విజిల్స్ ఫస్ట్ హాఫ్లో అంతా కొత్త కొత్త క్యారెక్టర్కి కొత్త అసలు విజిల్స్ వస్తున్నాయి, అరుస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక మాస్ సినిమా ఉంది కదా, ఒక 400 మెంబర్స్ సీటింగ్ అనమాట, ఒక మాస్ సినిమా చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు. దెన్ సడన్ రియలైజేషన్ ఏంటంటే మనం తీసింది మాస్ కన్నా లైక్ మాసెస్లో వెళ్ళే ఫిల్మ్ ఏమేది. ధీరజ్ కూడా అదే అన్నాడు, లైక్ మల్టీప్లెక్సెస్ కాదు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మల్టీప్లెక్సెస్తో పాటు సింగిల్ థియేటర్స్ చేద్దాం. సో సింగిల్ థియేటర్స్ అనేసరికి సార్ మనకి రిపీటెడ్ స్కోప్ ఉంటుంది. అండ్ సో అదే ఇప్పుడు సింగిల్ థియేటర్స్ ఉన్నాయి, మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. టు ఆన్సర్ యూ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వెళ్తారు, జనాలు వెళ్ళి చూస్తారు రిపీటింగ్. ధీరజ్ గారు. ఇది డెఫినెట్లీ రిపీట్ ఆడియన్స్ వెళ్ళే సినిమా అండి. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ సినిమా చూశాక మనం ప్రతి క్యారెక్టర్తో కనెక్ట్ అవుతాం. అండ్ మన రియల్ లైఫ్లో ప్రతి క్యారెక్టర్ మన చుట్టుపక్కల, మన పక్కింట్లోనో, మన ఫ్రెండ్స్లోనో, తెలిసిన వాళ్ళనో, చుట్టాల్లోనో ఎక్కడో ఒక చోట ఉన్నారు, మనం విన్నాము. వాళ్ళ మీద మనం డిస్కషన్ కూడా పెట్టుకున్నాం, ఏంటి వీడు ఇలా చేశాడా వాడు అలా చేశాడా అని డిస్కషన్ కూడా పెట్టుకున్నాం. సో డెఫినెట్లీ రిపీట్ ఆడియన్స్ వెళ్తారు. అండ్ చూసిన ప్రతి వాళ్ళు అయితే ఫస్ట్ ఫ్రెండ్స్తో వెళ్తే తర్వాత ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటారు, లేదా ఫ్యామిలీతో చూసిన వాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో బయటికి కనిపించే మనిషి ఒకడు ఉంటాడు, లోపల ఇంకో మనిషి ఉంటాడు. ఇది రెండు టైప్స్ ఆఫ్ మనుషులకి కనెక్ట్ అయ్యే సినిమా. సో కొన్ని సీన్స్ మనం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం, అరే అక్కడ సినిమాలో జరిగే సీన్ వాడెవడో అలా చేశాడని ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుతాం. కొన్ని సీన్స్ మా ఫ్యామిలీతో కనెక్ట్ అవుతాం. సో డెఫినెట్లీ ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉంటారు. సో అందుకే ఇది ఎఫోర్డబుల్ ప్రైజెస్లో పెట్టాలని అనుకున్నాము. అండ్ ఆ ఎఫోర్డబుల్ పెట్టినప్పుడే రిపీట్ ఆడియన్స్ కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సూపర్ సార్, క్వశ్చన్ అడగకుండానే ఆన్సర్ వచ్చింది.